యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం 29వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు సిరాకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నుండి ధ్యానించుకుందాము. అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, కుమారా, నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. అంటే ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి అని మన పెద్దలు చెప్పేవాళ్ళు కదండి. అది అన్నమాట. అంటే వినయము అంటే ఏంటి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? వినయం అంటే తగ్గింపు స్వభావం అండి. యేసు ప్రభు జీవితమే ఒక వినయవంతమైన జీవితం అన్నమాట. అందుకే యేసు ప్రభు ఏమంటారంటే, మీరు నా నుండి నేర్చుకొనండి, నేను వినయవంతుడను సాధుశీలుడను. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆయన ప్రేయర్ ఒక్కటేనండి. నేను కూడా అదే చేసుకుంటాను. లార్డ్ హెల్ప్ మీ టు బీ సింపుల్, హంబుల్ అండ్ ప్యూర్. ఈ నా బైబిల్లో మొదటి పేజీలో రాసుకుంటాను. సింపుల్గా ఉండాలి, హంబుల్గా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. అప్పుడు మన జీవితము ప్రతిరోజు దేవునికి అర్పించబడినటువంటి ఆరాధనగా ఉంటుందండి. మనం మరియ తల్లిని గురించి, ఆ తర్వాత యేసు ప్రభు, ఆ తర్వాత యోసేపు నిన్న ధ్యానించుకున్నాం కదా. ఇంకా దానియేలు చూద్దామండి. మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ధరించుకోవాల్సిన వస్త్రాలు ఏంటి అని పౌలు కొలొస్సీ 3:12 రాస్తాడండి. 5 వస్త్రాలు అన్నమాట. మీరు దేవునికి ప్రియులు పరిశుద్ధులు కనుక దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు ధరించుకొనండి. 5 వస్త్రాలు ధరించుకొని యేసుప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు పెళ్లి కూతురు అన్నమాట. మనం వేసుకోవలసిన 5 ధరించుకొని యేసుప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని యేసుప్రభుకి అర్పిస్తారు. ఆయన పెళ్లి కొడుకులాగా వస్తారు. పరిశుద్ధాత్మ ఆయనకి తగిన వధువుగా మనల్ని తయారు చేసి యేసుప్రభుకి అప్పగిస్తారు. అక్కడ యేసుప్రభుతో మన వివాహం జరుగుతుంది. అందుకే దర్శన గ్రంథం 19లో మీరు చదివితే 7 వచనాల్లో గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ఎక్కడ జరుగుతుందంటే మధ్య ఆకాశంలో. పరిశుద్ధాత్మ ప్రతిరోజు మనల్ని యేసు ప్రభుకి తగిన వధువుగా తయారు చేస్తారు. మనలో యేసు ప్రభుకి ఇష్టం లేని అన్నీ కూడా తొలగిస్తారనమాట. తొలగించి యేసు ప్రభుకి ఇష్టమైన వధువుగా చేస్తారు. ఇప్పుడు వినయము అంటే ఏంటి మనం చూద్దామండి. ఒక్కొక్క వ్యక్తిలో మనం చూద్దాం. ముందుగా మరియ తల్లిలో చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 28 నుంచి 56 వరకు మనం చూద్దామండి. ఎన్నిసార్లు చెప్పినా నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది. లూకా సువార్త చాలా ఇష్టమైన వాక్యాలన్నమాట. మరియ తల్లి దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి దేవుని మాట చెప్తారు. గ్రీటింగ్స్ టు యూ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. ఇంగ్లీష్లో ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇంగ్లీష్లో ఈ మాట చాలా ఇష్టం. మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. మీరు కూడా చెప్పుకోనండి, నేను మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. అప్పుడు దేవుని యొక్క కృప అంతా మన మీద ఉంటుంది. మై చిల్డ్రన్ ఆర్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. ఆ బ్లెస్సింగ్ ఈరోజు మీ పిల్లలకి ఇవ్వండి. నేను దేవుని యొక్క కృపను అత్యధికముగా పొంది ఉన్నాను. మరియ తల్లితో దేవుడు చెప్తున్నారనమాట, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావమ్మా, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. దేవుడు దావీదు సింహాసనాన్ని నీ కుమారునికి ఇస్తాడు. ఆయన యాకోబు వంశులను పరిపాలిస్తాడు. ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు. ఎన్ని శుభవర్తమానాలు చూడండి. గాబ్రియల్ దూత ఎప్పుడు శుభవర్తమానాల్ని మన దగ్గర తీసుకొని వస్తాడు. అన్నీ వింటూ చాలా చాలా సంతోషం. కానీ మళ్ళీ ఒక డౌట్ అన్నమాట శరీరంలోంచి, ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరుగను కదా. పురుషుని నీడ ఆ పరిశుద్ధ మాత మీద పడలేదు. కన్యక 14 సంవత్సరాల అమ్మాయి. అప్పుడు
గాబ్రియేల్ దూత అంటారు, పరిశుద్ధాత్మ మీ పైకి వేంచేసి వచ్చును. నేను అనుకుంటాను ఆడపిల్లలందరూ ఈ మాట వింటే చాలా బాగుంటుంది. పురుషుని నీడ మీ మీద పడకుండా ఉంటే పరిశుద్ధ ఆత్మ నీడ మీ మీద పడుతుంది. మహోన్నతుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. కనుక పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు అని పిలువబడతాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదమ్మా. చూడు, మీ బంధువు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి ఇప్పుడు 6వ మాసం అని చెప్పగానే, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని తల్లి అంటే ఎంత శుభవర్తమానం, ఎంత ధన్యత కదా. కానీ ఏమంటున్నారంటే, నేను దేవుని యొక్క దాసురాలు అంటే తగ్గింపు స్వభావం అన్నమాట. నేను దేవుని దాసురాలు, తగ్గింపు స్వభావం. తర్వాత గాబ్రియేలు దూత వెళ్ళిపోయిన తర్వాత సంచిలో బట్టలు పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని అక్కకి సేవ చేయడానికి వెళ్తుందండి. 3 నెలలు బాబు పుట్టే వరకు ఎలిజబెత్ అమ్మకి. ఎందుకంటే ఆ రోజులలో మేము చిన్నగా ఉన్నప్పుడే బావి నుంచి నీళ్లు తీసుకోవాలి, మాకు ఊళ్ళల్లో బావి. ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద వంట చేయాలి. మరి ఆ రోజులలో 90 సంవత్సరాల ఎలిజబెత్ అమ్మకి ఎంత కష్టం కదా. అక్క, నువ్వెంత గుణవంతురాలు అక్క, ఎంత ధన్యురాలు అక్క. ఇదో నువ్వు ఇంకే కష్టపడొద్దు, మా అక్క ఇంకా కూర్చోవాలి, నేనంతా చేసి పెడతాను. నీ చెల్లి వచ్చింది కదా, బంగారు చెల్లి. చూడండి, దేవుని తల్లి అంటే గర్వపడతారు కదండి. దైవజనులు అంటేనే ఒక పొజిషన్ వస్తే కదా. కానీ తగ్గించుకొని ఎంతో దూరం, లూర్దు ఫాదర్ గారు నాకు చెప్తున్నారు, అమ్మ ఈ నజరేతు నుంచి ఇలా ప్రయాణం చేసి 84 కిలోమీటర్స్ అమ్మ ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇల్లు ఎన్కరేంలో. కానీ ఎలా ప్రయాణం చేసి వెళ్ళిందో. మరియ తల్లి 14 సంవత్సరాల అమ్మాయి బాబు పుట్టే వరకు సేవ చేస్తుంది. తాను కూడా గర్భం ధరించింది కదా. వేవిళ్ళు తనకు కూడా, తనకే బెడ్ రెస్ట్, అమ్మ సేవ చేయాలి, కానీ తాను వెళ్ళి సేవ చేస్తుంది. దీనిని వినయము అంటారండి. యేసు ప్రభు యొక్క వినయాన్ని గురించి ఫిలిప్పీ 2లో పౌలు రాస్తాడు. మీరు ఎక్కువ చదువుకోండి, నేను అక్కడ చాలా నేర్చుకున్నాను ఈ 2వ అధ్యాయం నుంచి. మీరు గర్వంతో అహంకారంతో ఎట్టి పని చేయకండి, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. గర్వం వద్దు. ఒక పొజిషన్ వస్తే, అధికారం వస్తే, డబ్బు వస్తే అహంకారంతో అధికారం ఉందని అలా కాదు, తగ్గించుకొని ఇతరులను మీకంటే అధికులుగా భావించండి, పరస్పరం ఉపకారులై ఉండండి చెప్తున్నారు. యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నారు. తండ్రి కుడి ప్రక్కన సింహాసనం మీద కూర్చుంటే కోట్ల కొలది దూతలు ఆయనని ఆరాధిస్తారు కదండి. కానీ ఆ పరలోకం నుంచి పశువుల పాకలో ఆయన జన్మిస్తారు, మరియ తల్లికి జన్మిస్తారు కదా. పశువుల పాకలో ఎవరైనా పుడతారండి. తర్వాత వడ్రంగి కుమారునిగా 30 సంవత్సరాలు అంటే వాళ్ళ నాన్నకి సహాయం చేస్తాడనమాట. తర్వాత సిలువలో మరణించాడు. అదే రాస్తాడనమాట పౌలు 2:7-8 వచనాల్లో. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని, అంటే తన పొజిషను, అధికారము, వైభవం అంతా రిక్తునంటే 0 అనమాట చేసుకొని సేవక రూపం దాల్చి మానవ మాతృనిగా జన్మించాడు. యెషయా గ్రంథంలో మనం చదివితే ప్రభు సేవకుని యొక్క 4 గీతాలని ఉంటాయండి. ప్రభు సేవకుడు అంటే యేసుప్రభువే, సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని కుమారుడు దేవుని సేవకునిగా మారాడు. అంటే మనము మన తల్లిదండ్రులకి సేవకులాగా సేవ చేయాలి. అలా సేవ చేస్తారండి యేసుప్రభు అన్నమాట. యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 49, 50 అలాగే 52, 53లో ఉంటుంది. సర్వెంట్ సన్ ఆఫ్ గాడ్, ఎలా శ్రమల ద్వారా దేవునికి ఆయన విధేయించాడు. ఎంత విధేయత అంటే మరణం వరకు, సిలువ మరణం వరకు ఆయన తన తండ్రికి విధేయించాడు. నువ్వు సిలువలో మరణించాలి అంటే అలాగే నాన్న అని చెప్పాడనమాట. అందువలన దేవుడు ఆయనని హెచ్చించి అన్ని నామముల కంటే ఘనమైన నామం ఆయనకిచ్చి ప్రతి నాలుక యేసు ప్రభువు అని
ప్రకటించాలి, ప్రతి మోకాలు వంగాలి, పాతాళ భూలోక పరలోకంలో ఆయన ముందు వినతులు కావాలి అని దేవుడు ఒక శాసనం చేశారనమాట. కనుక ప్రతి నాలుక ప్రకటించాలి, ప్రతి మోకాలు వంగాలి, వాళ్ళు రక్షణ పొందుతారు. తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు అనమాట. అమెరికాలో ఒక ట్రీ అండి, దాని పేరు ఏంటంటే విల్లోస్ ట్రీ అనమాట. చాలా పైకి అలా పొడవుగా ఎదుగుతుందంట. ఎంత ఎదుగుతుందో అంతగా తగ్గించుకొని భూమిని తాకుతుందంట. అంత యేసుప్రభు చూడండి భూమిని తాకే అంత. ఏమేం చెప్పాలి అంటే యేసుప్రభు చివరి వారంలో బుధవారం రోజు అండి, హోలీ వీక్లో బెతానియాలో ఉంటారు కదా, అక్కడ కుష్ఠరోగి సిమోన్ వచ్చి అడుగుతాడు, మా ఇంటికి భోజనానికి రారా అంటే యేసుప్రభు వెళ్తారు. కుష్ఠరోగి ఇంటికి యాక్చువల్గా వాళ్ళని ఊరికి బయట ఉంచుతారు, కానీ ప్రభు వెళ్ళి ఆయన ఇంటిలో భోంచేయడం ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారండి. ఇంకా యేసుప్రభు వినయం ప్రతి చోట ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే శతాధిపతి వచ్చి అంటాడు, ప్రభా నా సేవకుడు, నాకు ఇష్టమైన సేవకుడు పక్షవాతంతో విపరీతంగా బాధపడుతూ మంచం పట్టి ఉన్నాడు. ప్రభు అంటారు, పదా నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను. ఒక పనివాడు, అది కూడా శతాధిపతి అన్యుడు, పనివాడు మంచం మీద ఉన్నాడు అంటే నేను వస్తాను. మత్తయి 8:7 ఇవన్నీ నాకు నేర్పించారండి. నీవు ఈ అభిషేకాన్ని పొందడానికి నువ్వేం చెల్లించలేదు, కానీ నేనే నీ కొరకు రక్తాన్ని చిందాను జసింత. నీ పాపంలో కొరకు నేను తండ్రికి రక్తాన్ని ఇచ్చాను, తండ్రిని ప్రార్థించి నీకు పరిశుద్ధాత్మనిచ్చాను. నీ అభిషేకం ఖరీదు, నా ప్రాణం ఖరీదు. అంత ప్రేమ నేను అనుభవించానండి. అందువల్ల ప్రతిసారి తగ్గించుకో. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి ప్రార్థన చేయడం, ఎవరైనా ఇంటికి రమ్మంటే తప్పకుండా వెళ్ళడం వీలున్నంత వరకు. ఇంకా మనం యేసు ప్రభు గురించి చెప్పాలంటే ఆయన జీవితం అంతా మొత్తం కలిపితే అది వినయం అండి. సిలువలో మరణించాడు, తండ్రికి విధేయించి హింసించిన వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థించాడు. ఆయన ట్యాక్స్ కట్టాడు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని మన్నించాడు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళని స్వస్థపరిచాడు, వాళ్ళకి స్వస్థతనిచ్చాడు కదా. 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. అంత యేసుప్రభు జీవితం అంతా కలిపితే దాన్నే వినయం అంటారనమాట. కనుక యేసుప్రభు నుంచి నేర్చుకునేది చాలా ఉందండి. మీరేం చదువుతారు ప్రభుని గురించి అది మీరు పాటించండి. అదే ప్రార్థన, వేరే ప్రార్థన కాదు. ఏది వింటున్నారు ఇప్పుడు మీరు అలా మనం ఉండాలన్నమాట. ఇంకా యోసేపు గురించి మనం నిన్న మొన్న చదువుకున్నాం కదండి. యోసేపు ఫలించిన కొమ్మ అన్నమాట. యోసేపు మరి వాళ్ళ అన్నయ్యలు అమ్మేస్తారు కదండి. పోతిఫర్ ఇంట్లో 11 సంవత్సరాలు ఆయన బానిస అంటే టైమింగ్స్ ఉండవండి, 8 అవర్స్ అని. 24 అవర్స్ పని చేయాలంటే చేయాలి, ఏమీ జీతం అంటూ ఉండదు. అలా ఉంటాడు. కానీ పోతిఫర్ భార్య శోధించినప్పుడు శోధనకి లొంగడు. తర్వాత ఆమె అన్ని అబద్ధాలు చెప్పి జైల్లో పెట్టిస్తుంది. తర్వాత 2 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. కానీ తగిన సమయంలో దేవుడు ఆయనను హెచ్చిస్తారండి. ఫరో రాజుకి కలలు వచ్చినప్పుడు ఆ కలల్ని వివరించడానికి ఫరో రాజు ఆయనను పిలుస్తాడనమాట. ఇదిగో అప్పుడు ఏమంటాడంటే ఫరో రాజు, ఆదికాండం 41 మీరు చదివితే, అయ్యా నాకు రాత్రి 2 కలలు వచ్చాయి, వింత కలలు. ఈ నా దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానులందరినీ అడిగాను, కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ నీవు ఈ కళలకి అర్థం చెప్తావని నేను విన్నాను, నా కళలకి అర్థం చెప్తావా అంటే అప్పుడు యోసేపు ఏమంటాడంటే, నేనెంతటి వాడనయ్యా కళలకి అర్థం చెప్పడానికి, కానీ పరలోకంలో ఉన్న దేవుడు కళలకి అర్థం చెప్తారు అని ఫరో రాజు కళలకి ఆయన అర్థం చెప్తాడు. అప్పుడు ఫరో రాజు ఆయనని గవర్నర్ని చేస్తాడు. కానీ ఆ దేవుని యొక్క మహిమ ఆయన దొంగిలించట్లేదన్నమాట. దేవుడయ్యా కళలకి అర్థం చెప్పేది అని. ఆ యోసేపు జీవితం కూడా యేసుప్రభు జీవితానికి పోలి ఉంటుందండి. అన్నయ్యలు హింసించినట్లే మరి యేసుప్రభుని హింసిస్తారు యూదులు, అన్నయ్యలు అమ్మేస్తారు,
20 వెండి నాణాలకి. యేసు ప్రభుని కూడా అలాగే అమ్మేస్తారు 30 వెండి నాణాలకి. యోసేపు మరి అన్నయ్యని క్షమించి ఆదరిస్తాడు. యేసు ప్రభు కూడా క్షమించి మనల్ని ఆదరిస్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత దానియేలు మీరు చూసినట్లయితే అండి, దానియేలు 17 సంవత్సరాల వయసులో బాబిలోనియాకి ఒక బందీగా కొనిపోబడతాడు. నెబుకద్నెజర్ రాజు చాలా క్రూరుడు అనమాట. క్రీస్తుపూర్వం 600 అప్పుడు. అక్కడ కూడా ఆయనకి కల వస్తుందండి. మీరు చూడండి, రాజుకి కల వస్తుంది అనమాట. అప్పుడు అందరిని అడుగుతాడు కొలువులో, నా కల వచ్చింది, ఆ కళ మర్చిపోయాను, దాని అర్థం మీరు చెప్పాలి అని. అప్పుడు వాళ్ళు అంటారు, ఒక కళకి అర్థం చెప్పగలం కానీ కళ ఎలా చెప్తాం మహారాజ్, మీరు చెప్పపోతే మీ తలలు తీసేస్తా అంటారు అనమాట. ఒక డేట్, ఒక నెల అని డేట్ పెట్టి ఉంటారు. అప్పుడు దానియేలు ఉన్నాడు అక్కడ ఆ కొలువులో. తర్వాత దానియేలుకి తెలుస్తుంది. దానియేలు దేవుణ్ణి ప్రార్థిస్తారు. తన 3 స్నేహితులతో కలిసి ప్రార్థించి నిద్రపోయిన తర్వాత నిద్రలో ఇదిగో రాజుకు వచ్చిన కళ ఇది అని దేవుడు ఆయనకి చూపిస్తారనమాట. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా మీకు వచ్చిన కళని నేను వివరిస్తాను. అయితే ఆయన ఏమంటాడంటే, వివరిస్తావా, ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు, కానీ నీలో దేవుని పరిశుద్ధ ఆత్మ ఉన్నారు కనుక నువ్వు చెప్పగలవంటే. అప్పుడు ఏమంటాడంటే దానియేలు 2వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 30వ వచనం అండి, ఏమంటాడంటే, నేను అందరికంటే తెలివైన వాడనని దేవుడు నాకు మీకు వచ్చిన కళని అర్థాన్ని వివరించలేదు, కానీ మీరు అర్థాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు నాకు మీకు వచ్చిన కళని బయలుపరిచారు, దాని అర్థాన్ని కూడా. నేను తెలివైన వాడనని కాదు అంటున్నారు, కానీ దానియేలు ఎంత తెలివైన వాడంటే, మీరు తర్వాత 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాజ్యం మారుతుందండి. మారిన తర్వాత బాబిలోనియా రాజుల చేతిలోంచి పారసిక రాజుల చేతిలోకి వెళ్తుందన్నమాట. అప్పుడు ఆ పారసిక రాజు దర్యావేష్, మాదీయ పారసిక రాజు దర్యావేషు 120 కంట్రీస్ ఉంటాయండి. అప్పుడు ప్రపంచాన్ని పాలిస్తున్నారు, ఇండియా కూడా ఉంటుంది. అన్ని 120 కంట్రీస్ మీద 120 మంది గవర్నర్స్ని అపాయింట్ చేసి వాళ్ళందరి మీద 3 సూపర్వైజర్స్గా అపాయింట్ చేస్తాడు. ఆ 3లో డేనియల్ ఈజ్ ఎక్సలెంట్ అని ఉంటుందన్నమాట. సో 120 ప్లస్ వీళ్ళిద్దరు అందరి మీద దానియేల్ని రాజుగా చేయాలనుకుంటాడనమాట. అందుకే వాళ్ళు కుట్ర పన్ని ఆయనని సింహాల బోన్లో వేస్తారు. అయితే ఇక్కడ రాజుకి చెప్తాడు, మహారాజా మీరు కలలో ఒక ప్రతిమ చూశారు, దాని తల బంగారంతో, మరి చెస్ట్ చేతులు వెండితో, నడుము కంచుతో, కాళ్ళు ఇనుముతో, పాదాలు ఇనుము బంకమట్టి, ఆ తర్వాత ఒక పెద్ద రాయి, కొండ నుంచి చిన్న రాయి పెద్దగా అయిపోయి ఆ ప్రతిమను తాకగానే అది పొడి పొడి అయిపోయింది అని చెప్పి, తల మీరిప్పుడు పరిపాలిస్తున్నారు, మీ సామ్రాజ్యము, మీ పరిపాలన స్వర్ణయుగంలాగా. నెక్స్ట్ ఇంకొక రాజు వస్తాడు, పారసిక రాజు, ఆయన పరిపాలన వెండిలాగా. తర్వాత ఇంకొక రాజు అలెగ్జాండర్ అనమాట, గ్రీస్, ఆయన పరిపాలన కంచులాగా. తర్వాత రోమా సామ్రాజ్యం, వాళ్ళ పరిపాలన యేసుప్రభు పుట్టే నాటికి అనమాట, రోమా పరిపాలన అది ఇనుములాగా. తర్వాత ఆ రోమ్లోనే 10 సామ్రాజ్యాలు, అవి కొన్ని బలంగా, ఇనుము పాదాలంటే మట్టి అంటే కొన్ని బలహీనంగా ఉంటాయి. తర్వాత ఒక పెద్ద రాయి చూశారు, అంటే పరలోకం నుంచి దేవుడే భూమి మీదకి వచ్చి పరిపాలన చేస్తాడు అని చెప్తే, రాజు లేచి సింహాసనం నుంచి దానియేలు ముందు సాగిల పడతాడండి. ఈ అబ్బాయి ఒక 20 సంవత్సరాల అబ్బాయి అన్నమాట. ఎంత గొప్ప రాజు అంటే, క్రూరుడు అసలు. యెరూషలేం మీద ఆయన దాడి చేసినప్పుడు బాబిలోనియా నుంచి 900 మైళ్ళు అండి. యెరూషలేంలో రాజకుమారులు, ఎందుకంటే 20 వంశాలు దావీదు నుంచి రాజులు పరిపాలిస్తారు, రాయల్ బ్లడ్. ఆ రాజకుమారులని, యువకులని యెరూషలేంలో ఆయన చంపితే రక్తం ఏరులై పారిందంట. అప్పుడు ఏడుస్తూ విలాప గ్రంథాలు రాస్తాడనమాట ఇర్మియా, ఏమైపోయింది, ఇట్లా అయిపోయింది యెరూషలేం అని చెప్పి. ఆ దేవాలయాన్ని తగలబెడతాడు. ఎంత క్రూరుడు, ఎంత గర్వం, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నానని. కానీ దానియేలు ముందు సాగిల పడతాడండి. నీ దేవుడు దేవాది దేవుడు,
రాజాదిరాజు, రహస్యములను బయలుపరచువాడు, నీకు నా కళకి అర్థాన్ని చెప్పాడంటే నీ దేవుడు చాలా గొప్ప దేవుడని. దానియేలు, ఈ రోజు నుంచి నేను నిన్ను బాబిలోనియ దేశానికి ప్రధానమంత్రిని చేస్తున్నాను అని చెప్పి ఒక సింహాసనాన్ని తన ప్రక్కన వేయించి ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడండి. అందుకే మిగతా వాళ్ళంతా అసూయపడి ఎక్కడెక్కడ ఈయనను వదిలించుకోవాలి అని అన్నమాట, సింహాల బోన్లో వేయాలి అలా అన్నమాట. అంత 20 సంవత్సరాల అబ్బాయి ఆయనకి మళ్ళా 90 వచ్చే వరకు అన్యుల దేశంలో ప్రధానమంత్రిగా ఉంటాడండి. యోసేపు ఐగుప్తులో 80 సంవత్సరాలు, మరి ఈయన 70 సంవత్సరాలు బాబిలోనియా దేశంలో ఉంటాడనమాట. ఇంకా చాలా రహస్యాలు మీరు దానియేలు 7 నుంచి చదివితే తుది తీర్పు ఎలా జరుగుతుందో దేవుడు ఆయనకు చూపిస్తారండి. ఆ చిన్న అబ్బాయి దేవునితో కనెక్ట్ చేసుకుంటాడు. నీ ఆత్మ మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు, మనం నిద్రిస్తున్నప్పుడు కళల ద్వారా పరిశుద్ధాత్మ మన ఆత్మతో మాట్లాడతారనమాట. అంత జ్ఞానం అన్నమాట దేవుడు దానియేలుకి ఇస్తారు. అందుకే సిరా గ్రంథంలో 3:18, 19 మరొకసారి నేను చెప్తా అండి ముగించే ముందు. కుమారా, నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము, అప్పుడు నీవు ప్రభువు నుంచి దీవెనలు పొందుతావు. ఈ లోకంలో గొప్పవాళ్ళు, ప్రసిద్ధులైన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దేవుడు వినయవంతులకు తన రహస్యములను బయలుపరచును. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరెవరు రాశారో వాళ్ళందరూ వినయవంతులేనండి. యోసేపుకి రాజు కళలు చెప్తాడు, దానియేలు గ్రంథాన్ని రాస్తాడు. దానియేలు గ్రంథంలో మరి తుది తీర్పు 7వ అధ్యాయంలో 9 నుంచి ఉంటుంది. సింహాసనాల్ని అమర్చారు అని, తండ్రి కుమారులు ఆ సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీరుస్తున్నారు. ప్రకటన 20వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఉంటుంది, ధవళ సింహాసన తీర్పు అని, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ గురించి ఈ అబ్బాయికి దేవుడు బయలుపరుస్తారనమాట. యోహానికి బయలుపరుస్తారు. చూడండి రహస్యాలు. మోషే, ఎన్ని రహస్యాలండి. మొదటి 5 గ్రంథాలు, సృష్టి ఎలా జరిగిందో మోషే రాస్తాడు. ఆది గ్రంథం ఆయనకేం తెలుసండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు బయలుపరుస్తారు. ఆయన మరణాన్ని గురించి కూడా రాస్తారు. మోషే మరణించినప్పుడు దేవుడే ఆయనని సమాధి చేశారని రాస్తారనమాట. చూడండి, మోషేని గురించి కూడా చెప్పాలంటే టైం అయిపోయింది, కానీ హెబ్రీ పత్రికలో పౌలు రాస్తున్నాడండి. ఎప్పటి మోషే? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలప్పటి మోషే. 1446 నుంచి 1406 వరకు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎడారిలో నడిపించిన మోషే సినాయి పర్వతం దగ్గర 1 సంవత్సరం ఉండి దేవుడు చెప్పింది అంతా నిర్గమ కాండము, లేవియ కాండంలో రాస్తాడనమాట. తర్వాత సంఖ్యాకాండం ఎడారి ప్రయాణంలో, తర్వాత చివర్లో 40వ సంవత్సరంలో 11వ నెలలో ద్వితీయోపదేశ కాండం రాస్తాడు. అతన్ని గురించి పౌలు రాస్తున్నాడు. హెబ్రీ 11:24 నుంచి 26 వరకు విశ్వాసమే మోషే ఫరో రాజు యొక్క మనుమడు, ఫరో కుమార్తె కొడుకు అని పిలిపించుకోవడానికి ఇష్టపడలేదు. క్షణికములకు భోగముల కంటే సుఖముల కంటే తన ప్రజలతో కలిసి బాధ పొందుటయే మేలు అనుకున్నాడు. ఈ లోక వైభవం కంటే కూడా క్రీస్తు కొరకు శ్రమలొందుట భాగ్యమని తలంచాడు. ఆయన ఈ లోక భాగ్యముల మీద, ఐశ్వర్యం మీద, అధికారం మీద కాకుండా తన హృదయాన్ని పరలోకంలో రాబోయే వైభవం మీద తన దృష్టి నుంచాడు. ఆయనను గురించి సంఖ్యాకాండం 12:3లో భూమి మీద నివసించిన నరులందరికంటే కూడా మోషే వినయవంతుడు అని రాయబడి ఉందండి. మనం ఈ వినయాన్ని కలిగి ఉండాలి. ముగించే ముందు నేను జెఫానియా 3వ అధ్యాయంలో 2వ వచనం అండి. అక్కడ జెఫానియా ఏం చెప్తున్నాడంటే, భూమి మీద వసించు ప్రజలారా, వినయవంతులారా, దేవుని ఆజ్ఞలు పాటించువారులారా. వినయవంతులు ఎవరంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు. మీరు ప్రభువు యొద్దకు రండి, న్యాయాన్ని పాటించి వినయాన్ని ధరించుకొనండి.
ఇంకా చివరికి మళ్ళీ మీరు చదివితే అండి 3వ అధ్యాయంలోనే 12వ వచనం నుంచి చదివితే దేవుడు చివరికి వినయాత్ములని మాత్రమే మిగులుస్తాడంట. ఈ వినయాత్ములు కళ్ళలాడరు, మోసం చేయరు, న్యాయంగా జీవిస్తారు, వాళ్ళు మాత్రమే ఉంటారంట. కోవిడ్ దగ్గర నుంచి జల్లెడ పడుతున్నారు దేవుడు తెలుసా. ఆమోస్ 9:9 చెప్తారు. చివరికి మిగిలిపోయి యుద్ధంలో చనిపోయి, కరువు వల్ల చనిపోయి, వ్యాధుల వల్ల చనిపోయి, భూకంపాల వల్ల చనిపోయి కొద్ది మందే మిగులుతారంట. నోవా కాలంలో ఒక నోవా కుటుంబం మాత్రమే మిగిలింది కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదివి పాటిద్దాం. ఆ దీవెనలు మోషేలాగా, యోసేపులాగా, దానియేల్లాగా, మరియ తల్లి, అపోస్తులందరూ పునీతుల్లాగా, పునీతుల గురించి చెప్పాలంటే చాలా ఉంది, యేసు ప్రభులాగా జీవిద్దాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, మీరు చెప్తున్నారు, కుమారా నీవు ఎంత అధికుడవో అంత వినయాన్ని కలిగి ఉండు, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండు, దేవుని ఆజ్ఞలను పాటించు అని చెప్తున్నారు. ప్రభా, మేము ప్రతి ఒక్క ఆజ్ఞని పాటించడానికి మోషే మీరు చెప్పినట్లుగా చేశాడని నిర్గమకాండంలో 17 సార్లు రాయబడింది. ప్రభా, అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడని రాయబడి ఉంది. అయ్యా, మరి పేతురు అందరూ దేవుడు చెప్పినట్లుగా చేశారు. యోసేపు, దానియేలు, మరియ తల్లి దేవుడు చెప్పినట్లుగా చేశారు పునీతులు. అలా దేవుని ఆజ్ఞలు పాటించడానికి పరిశుద్ధాత్మదేవ మాకు కృపని దయచేయండి. యేసు ప్రభువు నడిచిన ఆ శిలువ మార్గం, శ్రమల మార్గం, దేవుని చిత్తం అనే మార్గంలో నడిచే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వినయం అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం అండి. యేసు ప్రభులాగా, మోషేలాగా, మరియ తల్లిలాగా, పునీతుల్లాగా అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.